రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ 3 రౌండ్ల టాక్ జరిగింది. ఈ ఏడాది మే, జూలైలో జరిగిన చర్చలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. త్వరలో స్వయంగా ట్రంప్ రంగంలోకి దిగి పుతిన్తో చర్చలు జరపాలనే ఆలోచనలో ఉన్నట్టుగా బుధవారం వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇక రష్యా విషయానికి వస్తే ఉక్రెయిన్పై పూర్తి పట్టు సాధించింది. అదే సమయంలో ఉక్రెయిన్ రష్యాకు చెందిన చమురు డిపోలపై అప్పుడప్పుడు దాడులు చేస్తూ రష్యాకు గట్టి సవాలు విసురుతోంది. అయితే ట్రంప్ కాల్పుల విరమణకు అంగీకరించకపోతే మరోమారు ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఒకవేళ ట్రంప్ రష్యాపై ఆంక్షలు విధిస్తే దాని ప్రభావం గ్లోబల్ ఎకనమీపై పడుతుంది. వివరాలేంటో చూద్దాం. ప్రస్తుతం రష్యాపై పెద్ద ఎత్తున ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది అమెరికా. అయినా రష్యా వద్ద ఉన్న ఇంధన సంపదను వినియోగించుకుంటూ ఉక్రెయిన్తో యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఇక ట్రంప్ చెప్పేదేమంటే శుక్రవారం నాడు అంటే ఆగస్టు 8లోగా ఉక్రెయిన్తో శాంతి చర్చలకు దిగిరాకపోతే 2వ రౌండ్ టారిఫ్ విధిస్తానని హెచ్చరించాడు. ఇక రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న ఇండియాపై ట్రంప్ ఏకంగా 25% జరిమానా విధించాడు. దీంతో ప్రపంచంలోని అత్యధికంగా టారిఫ్ ఇండియాపై బాదాడు ట్రంప్. యావత్ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ట్రంప్ ఇండియా, బ్రెజిల్ దేశాలపై అత్యధికంగా 50% దిగుమతి సుంకాన్ని విధించాడు. ఇక ట్రంప్ వాదన ఏమంటే తన మాట వినకపోతే రష్యా నుంచి యథాతథంగా చమురు దిగుమతి చేసుకుంటే ఆయా దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై 100% పన్ను విధిస్తామని బెదిరించాడు. ఇక రష్యా విషయానికొస్తే అత్యధికంగా ఎగుమతి చేసేది చమురు, సహజ వాయువు. మాస్కో నుంచి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకునే దేశాల విషయానికొస్తే చైనా, ఇండియా, తుర్కియాలున్నాయి. ఇక ట్రంప్ ఇలా సెకండరీ టారిఫ్లంటూ హడావిడి చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఆ దేశాలపై కూడా టారిఫ్లు బాదాడు. ఇక ట్రంప్ తన ఇష్టం వచ్చినట్టు టారిఫ్లు పెంచుకుంటూ పోతే దాని ప్రభావం గ్లోబల్ ఎకానమీ మీద పడుతుందన్న విషయం మర్చిపోతున్నాడు. ఇక రష్యా విషయానికొస్తే చమురు ఉత్పత్తి దేశాల్లో ప్రపంచంలో 3వ స్థానాన్ని ఆక్రమించింది. అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశాల విషయానికొస్తే సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. అలాగే అమెరికాలో కూడా ముడి చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. సౌదీ అరేబియాలో చమురు నిల్వలు పూర్తిగా అడుగంటిపోయిన తర్వాత అమెరికా తన నిల్వలు వెలికితీసి యావత్ ప్రపంచంపై పెత్తనం చెలాయించాలనుకోవాలనుకుంటోంది. అమెరికా ఇక రష్యాపై పెద్ద ఎత్తున ఆర్థికపరమైన ఆంక్షలు విధించడం వల్ల రష్యా నుంచి చమురు ఎగుమతులు ఈ ఏడాది గణనీయంగా తగ్గాయి. దీనికి కారణం ట్రంప్ బెదిరింపులకు కొన్ని దేశాలు రష్యా నుంచి కొనుగోలు చేయడం మానేశాయి. అందుకే రష్యా చమురు అమ్మకాలు ఏడాది తగ్గాయని బ్లూంబర్గ్ ఒక డేటాను విడుదల చేసింది. ఒకవేళ ట్రంప్ సెకండరీ టారిఫ్ అంటూ రష్యాపై బాధితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగిపోతాయి. దాని ప్రభావం గ్లోబల్ ఎకానమీపై పడుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక ట్రంప్ బెదిరిస్తున్నట్టు టారిఫ్ పెంచితే గ్లోబల్ మార్కెట్లకు రష్యా చమురు, సహజ వాయువు అందుబాటులో ఉండదు. సప్లై తగ్గితే ధరల అమాంతం పెరిగిపోతాయనేది వాస్తవం. 2022లో రష్యా ఉక్రెయిన్పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించిన వెంటనే అమెరికా రష్యాపై భారీ ఎత్తున ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. అయితే ట్రంప్ వాదన విషయానికొస్తే అమెరికాలో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. అయితే ఆర్థికవేత్తలు మాత్రం మొదటిసారి కంటే రెండోసారి రష్యాపై ఆంక్షలు విధిస్తే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారే అవకాశాలుంటాయని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరుగుతాయని కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు. ఇక పలువురు నిపుణులు చెబుతున్నదేమంటే చమురు ఉత్పత్తి దేశాలు ఒపెక్ దేశాల వద్ద ముడి చమురు పుష్కలంగా ఉంది. అయితే పుతిన్ వారిపై ఉత్పత్తి తగ్గించమని ఒత్తిడి చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. రష్యా, ఒపెక్ దేశాలు ట్రేడింగ్ పార్ట్నర్స్ కాబట్టి వారు పుతిన్ మాటను కాదనలేరు. అలాగే వందలాది ట్యాంకర్లను దాచిపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. ఒక దేశంపై ఆంక్షలు విధించడమే తేలిక అయితే దాన్ని అమలు చేయడం చాలా పెద్ద టాస్క్ అని కొలంబియా యూనివర్సిటీకి చెందిన నిపుణులు రిచర్డ్ నెవ్యూ కూడా చెప్పారు. ఉదాహరణకు రష్యాపై ఆంక్షలు విధించినా రష్యా ఏదో ఒక విధంగా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకుంటుందన్నారు. ఉక్రెయిన్పై 2022లో రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత రష్యా నుంచి పెద్ద మొత్తంలో ఇండియా చమురు దిగుమతి చేసుకుంటోంది. చైనా తర్వాత పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేసే దేశాల్లో ఇండియా 2వ స్థానంలో ఉందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ వెల్లడించింది. ఇండియా నుంచే డబ్బుతో పుతిన్
ఉక్రెయిన్లో అమాయకులను చంపుతున్నాడు, దాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను అంటూ రెండవ రౌండ్ టారిఫ్ బాధేశాడు. మొత్తం ఇండియాపై 50% సుంకం మోపాడు. ఇండియా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై 50% పన్ను మోపారు. ఇండియా వస్తువుల ధరలు ప్రస్తుతం లభించే ధర కంటే 1.5 రెట్లు పెరుగుతాయి. దీంతో ఇండియా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇక ట్రంప్ చెప్పేదేమంటే ఇండియా నుంచి అమెరికా కంపెనీలు దిగుమతి చేసుకున్న వస్తువులపై 100% దిగుమతి పన్ను చెల్లించాల్సిందేనని యుఎస్ కంపెనీలను హెచ్చరించాడు. దీంతో అమెరికాలో ఇండియా వస్తువులు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారతాయి. దీంతో అమెరికా వ్యాపారస్తులు చౌకగా ఎక్కడ దొరుకుతాయో ఆ దేశం నుంచే దిగుమతి చేసుకుంటాయి. ఫలితంగా ఇండియాకు అమెరికా మార్కెట్ నుంచి రావాల్సిన రెవెన్యూ కోల్పోతుంది. ట్రంప్ ఉద్దేశం విషయానికొస్తే ఇండియా అమెరికా నుంచి పెద్ద మొత్తంలో రెవెన్యూ కోల్పోతుంది కాబట్టి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదేమో అని అనుకుంటున్నాడు. అలాగే ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ట్రంప్కు భయపడి చమురు కొనుగోలు చేయకపోతే ఉక్రెయిన్ యుద్ధం చేయడానికి పుతిన్ వద్ద డబ్బుండదు, కాళ్ల బేరానికి వస్తాడనేది ట్రంప్ గేమ్ ప్లాన్. అయితే ఇండియా మాత్రం అమెరికా ద్వంద్వ వైఖరిపై మండిపడుతోంది. తమకు నీతులు చెబుతున్నారు, మరి మీరు కూడా రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నారు కదా అని నిలదీస్తోంది. రష్యా నుంచి అమెరికా న్యూక్లియర్ ఎనర్జీకి కావలసిన ముడి సరుకు, ఎరువులు దిగుమతులు చేసుకుంటోంది. దాని గురించి ట్రంప్ నోరు మెదపడు. ఇక చైనా కూడా రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. చైనాపై కూడా భారీ ఎత్తున సుంకాన్ని బాదుతా అంటున్నాడు. ఇది చైనాకు ఇబ్బందికర పరిణామమే. ఎందుకంటే ఇండియా కంటే 5 రెట్లు ఎక్కువ మొత్తంలో చైనా సరుకును అమెరికా దిగుమతి చేసుకుంటోంది. చైనా నుంచి కన్స్యూమర్ గూడ్స్, ఉదాహరణకు బొమ్మలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు లాంటివి అమెరికాకు ఎగుమతి చేస్తారు. అయితే చైనాకు చెందిన బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ ఒకరు తాజా పరిణామాలపై స్పందించారు. రష్యా నుంచి చైనాను విడదీయడం కష్టమని చెప్పారు. ఇటీవల కాలంలో ప్రెసిడెంట్ షీ జిన్పింగ్, పుతిన్ ఇద్దరూ అత్యంత సన్నిహిత మిత్రులయ్యారని గుర్తు చేశారు. ఇక చైనాను దారికి తెచ్చుకోవడానికి ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 145% పన్ను విధించిన విషయం తెలిసిందే. అది వర్కౌట్ కాలేదు. జిన్పింగ్ కూడా ట్రంప్ సుంకాలను భయపడేది లేదని తేల్చి చెప్పారు. అమెరికా కాకపోతే ఇతర మార్కెట్లను చూసుకుంటానని చెప్పారు. ఇక ట్రంప్ ఇంత చేసినా తన దేశ పౌరులకు చౌకగా వస్తువులను అందించలేడు. దీంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ట్రంప్ ఆపసోపాలు పడుతున్నాడు. అమెరికా మార్కెట్ కోల్పోతే చైనాలో తయారీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుంది. ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది. ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం గ్లోబల్ ఎకనమీపై ఇప్పటికే పడింది. యుద్ధం మొదలైన సమయంలో అమెరికా పెట్రోల్తో పాటు నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. అప్పటి నుంచి కాస్త తగ్గినా సాధారణ స్థితికి రావడం లేదు. ఒక ట్రంప్ రెండోసారి టారిఫ్లు పెంచితే దాని ప్రభావంతో మరోసారి గ్లోబల్ ఎకానమీ నెమ్మదిస్తుంది. ఇంధన ధరలతో పాటు ఆహార ధరలు పెరిగిపోతాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇండియాపై భారీ టారిఫ్ విధించి ట్రంప్ తేనెతుట్టెను కదిలించినట్టు అయ్యింది. ఇక ట్రంప్కు వ్యతిరేకంగా ఇండియా, చైనా, రష్యా జట్టు కట్టి కోలుకోలేని దెబ్బ కొట్టాలనుకుంటున్నారు. డాలర్ను దెబ్బ కొట్టాలనేది వీరి ప్లాన్గా చెబుతున్నారు. ఆ దిశగా విజయం సాధిస్తారో లేదో కాలమే చెప్పాలి.